హాయ్ ఫ్రెండ్స్. పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బేళ. పూవై విరిసిన పున్నమి వేళ. ఇది మొన్నటి వరకు 15 రోజుల ముందు పూవై విరిసిన పున్నమి వేళ నా కనులదే చీకటులేల. పూవై విరిసిన పున్నమి వేళ. ఇది 15 రోజుల ముందు నా పరిస్థితి. సడన్గా నాకు, బికాజ్ ఐ వాంట్ టు షేర్ దిస్ వీడియో పర్టికులర్లీ, మీకు ఇటువంటి సిచ్యుయేషన్ ఏర్పడితే ఎలా ఫేస్ చేయాలి అన్నది కొంచెం అవగాహన ఉంటుంది, కంగారు పడకుండా. 15 రోజులు వెనక సడన్గా నాకు 15 రోజులు కాదు, 20 days బ్యాక్ నుంచి ఐ స్టార్టెడ్ ఫీలింగ్ బ్రెత్లెస్నెస్. ఇంకా ఊపిరాడటం లేదు. రాత్రి అవుతుంటే భయం. ఇలా కూర్చునే స్ట్రైట్గా పొయ్యిలాగా కూర్చుంటేనే ఆ పై శ్వాస అందుతోంది, ఆ ఫుల్ బ్రెత్ రాదు. అది ఎంత క్రానిక్ అయిందంటే చీకటి పడుతుంటే భయం, ఆందోళన, యాంగ్జైటీ. అమ్మో రాత్రి అవుతుంది, నా పరిస్థితి ఏంటి? అదొక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఈ ఊపిరి ఆడకపోవటం, ఊపిరి అందకపోవటం అనే ప్రాబ్లం వల్ల. అది ఎంత క్రానిక్ అయిందంటే ఐ స్టార్టెడ్ మెంటల్లీ డిస్టర్బ్డ్. చెప్పాను కదా, రాత్రి అయితే భయం, చీకటి అంటే భయం, బెడ్రూమ్లోకి వెళ్ళాలంటే భయం, కూర్చునే ఉండేదాన్ని, నిద్ర పట్టదు. మార్నింగ్ లేస్తే దడ, గుండె దడ, కళ్ళు తిరగటం, ఆ స్టేజ్కి వచ్చేసాను. ఎవరితో మాట్లాడాలన్నా భయం. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే అంతా బాగానే ఉంది, మీ లంగ్స్ క్లియర్గానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది అని యాంటీ డిప్రెషన్, యాంటీ యాంగ్జైటీ పిల్స్ ఇచ్చారు. అండ్ యాంటాసిడ్స్ న్యాచురల్లీ అవి పట్టుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆ యాంటీ యాంగ్జైటీ పిల్స్ వేసుకోవాలంటే భయం. నేను ఒక సైకలాజికల్ పేషెంట్ అయిపోతానేమో, అవి వేసుకుంటే కానీ నాకు నిద్ర పట్టదేమో. ఐ డింట్ ట్రై. ఐ వుడ్ హ్యావ్ ట్రైడ్ మేబీ ఫర్ ఎ వీక్ ఆర్ 10 days, కానీ అది ట్రై చేయలేదు, బట్ జోలికి వెళ్ళలేదు. ఈలోపు మా కామన్ ఫ్రెండ్స్లో సత్యసాయి డివోటీ, సత్యసాయి ఫాలోవర్స్, తను ఈ వైబ్రియానిక్ హోమియో ట్రీట్ చేస్తుంది. సో తన్ని కాంటాక్ట్ చేశాను. నాకు ఇట్లా ఉంది, నేను చాలా డిప్రెస్ అయిపోయాను, అసలు మాట్లాడటానికి కూడా నాకు భయం. తను నాకేవో పిల్స్ పంపించింది, నిద్ర పట్టకపోతే వేసుకో, యాంటీ యాంగ్జైటీ పిల్స్ అవి కూడా. తర్వాత డైజెషన్ అండ్ ఈ గ్యాస్ తగ్గటానికి ఇలా రకరకాల పిల్స్ నాకు పంపించింది. అది నాకు, బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎలోపతి, హోమియో కాబట్టి నాకు కొంత ధైర్యం వచ్చింది. ఆ పిల్స్ పక్కలోనే పెట్టుకునేదాన్ని. ఈ డైజెస్టివ్ దీనికి వేస్తూ ఉండేదాన్ని. ఆ స్లీపింగ్కి మటుకు వేసుకోకుండా ఏం చేశాను, సడన్గా నాకు కార్డియాలజిస్ట్కి చూపించాము. ఆయన కూడా అంతా ఎవ్రీథింగ్ నార్మల్, యాంటీ యాంగ్జైటీ పిల్స్ యాజ్ యూజువల్. ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు తెలుసు వెళ్ళానంటే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, చిత్రహింస. ఈలోపు స్టమక్ స్కాన్ ఒకటి తీసాం, దట్ ఈస్ క్లియర్. సో నాకేమైంది, నాకు నేనే ప్రశ్నించుకున్నాను. ఇటుపక్క హోమియో వాడుతూ సరే నేనే ఆలోచించుకుని, మోషన్ అవ్వకపోతే కదా గ్యాస్ కాన్స్టిపేషన్ ఉంది అని చెప్పి నా అంతటి నేనే మోషన్కి మా అక్కని షీజ్ ఎ డాక్టర్, తను అడిగి పిల్స్ వాడాను.
మోషన్ ఫ్రీగా అయ్యింది. మోషన్ ఫ్రీగా అయిన తర్వాత మెల్లమెల్లగా ఈ గ్యాస్ ఈ తగ్గటం మొదలుపెట్టింది. ఆ మూడో ఎలిమెంట్ ఏంటంటే, ఈలోపు నేను ఆన్లైన్ గల్లా బద్రీనాథ్ గారి బ్రీదింగ్ క్లాసెస్లో జాయిన్ అయ్యి ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయటం మొదలుపెట్టాను. సో స్లోగా నాకు బ్రీదింగ్ కూడా కంట్రోల్ అయింది. హోమియో, ఈ మోషన్ ఫ్రీగా అవటం, ఈ బద్రీనాథ్ గారి క్లాసులు, ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు. సో ఫోర్త్ ఎలిమెంట్ ఏమిటి? డిప్రెషన్. ఐ డిడ్ంట్ కమ్ అవుట్ ఆఫ్ ద డిప్రెషన్ టోటల్. ఈ మూడు తగ్గుతూ వస్తున్నాయి, ధైర్యం వచ్చింది. ఈ డిప్రెషన్ కూడా ఏడవటం ఒకటే తక్కువ. చాలామంది ఏడుస్తూ ఉంటారు. తనే మళ్ళీ నా సత్యసాయి గారి ఫాలోవర్సే వాళ్ళే నాకు ఈ విషయంలో కూడా ధైర్యాన్ని ఇచ్చారు. కొన్ని వీడియోలు పంపించి, ఆ వీడియోస్ చూడు, కొంచెం ఆధ్యాత్మికంగా నువ్వు ఫాలో అవ్వు అని చెప్పిన తర్వాత ఆ వీడియోస్ చూస్తూ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ హోమియో వాడుకుంటూ మార్నింగ్ శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ శుభ్రంగా తింటూ కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ ఒక పక్క మోషన్ సెటరేట్ అయింది, గ్యాస్ సెటరేట్ అయింది, బ్రీదింగ్ సెటరేట్ అయింది. ద ఫోర్త్ ఎలిమెంట్ ఈజ్ సైకలాజికల్ ఆస్పెక్ట్. ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ నుంచి బయటపడాలి అంటే నందన్, ఐ స్టార్టెడ్ వాచింగ్ దోస్ డాక్టర్ సమీర్ నందన్ అని ఆయన భగవద్గీత శ్లోకాలు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రోజుకొక ఎక్సలెంట్. నేను అసలు ఐ నెవర్ ఫాలో నార్ డివోటీ ఆఫ్ ఎనీ గురూస్ ఆర్ బాబాస్ ఆర్ ఎనీథింగ్. దానికి నేను కొద్దిగా ఎగైనెస్ట్. అలాంటి నేను ఈ సమీర్ గారు కూడా సత్యసాయి గారి ఫాలోవరే ఇన్సిడెంటల్లీ. అది నాకు చాలా హెల్ప్ చేసింది. ఈ భగవద్గీత శ్లోకాలు ఒక్కొక్కటి ఆయన చెప్పటం, ద వే హిస్ నరేషన్, ఎక్స్ప్లెనేషన్, దాన్ని సైంటిఫిక్గా క్రోడీకరించి చెప్పారు. చాలా బాగా చెప్పారండి. ఐఎమ్ స్టిల్ ఫాలోయింగ్ దట్. సో ఇవన్నీ కూడా నన్ను ఆ సైకలాజికల్ డిస్టర్బెన్స్, యాంగ్జైటీ నుంచి బయటపడేయడానికి నాకు సహాయం చేశాయి. అంటే ఇక్కడ మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే సత్సంగ్. నాకు తెలియకుండానే నేను సత్సంగ్లో పడ్డాను. ఒక పాత్. అందుకే అంటారు సత్సంగ్లో కూడా ఊరికే భజన్స్ చేసుకోవటం, ఊగిపోవటం అవి కాదు. ఆ సహాయం నాకు ఆ సత్సంగ్ పీపుల్ దగ్గర నుంచే వచ్చింది. అది కూడా సాయిబాబా, సత్య సాయిబాబా గారి డివోటెస్. వీళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. నేను ఎప్పుడు అంటాను, ఓకే, సో మెనీ గురూస్ ఆర్ దేర్, బాబాస్ ఆర్ దేర్. ఈవెన్ నేను ఐ ట్రైడ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆల్సో, బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ దేర్. దట్ ఈస్ మై ప్రాబ్లం. కానీ సత్యసాయి గారిని పట్టుకుని నేను హీఈస్ డూయింగ్ సంథింగ్ టు ద సొసైటీ త్రూ హిస్ డివోటీస్. ఆ సాఫ్ట్ కార్నర్ నాకు ఉండేది. కానీ నేను ఎప్పుడు ఐఎమ్ నాట్ ఫాలోవర్ నార్, అంటే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు. సో ఇప్పుడు ఎట్లా అంటే ఈటింగ్ రైట్ వే ఆఫ్ ఫుడ్, టేకింగ్ వాటర్, జ్యూసెస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, ఇవి ఎప్పుడు చేస్తుండేవాళ్ళు. ఆన్ టాప్ ఆఫ్ దిస్ టాప్అప్లు చాలా వేస్తాం మేము. టాప్అప్స్ చాలా ఉండేవి. ఇప్పుడు ఆ టాప్అప్స్ తగ్గించాం. డూయింగ్ యోగా ఇన్ ద మార్నింగ్, బ్రీదింగ్ క్లాసెస్, లాట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. తర్వాత ఐఎమ్ కంటిన్యూయింగ్ దిస్ హోమియో అండ్ దిస్ సత్సంగ్ వింటూ. ఐఎమ్ టోటలీ అని చెప్పలేను, కానీ 90% ఐఎమ్ అవుట్ ఆఫ్ మై సైకలాజికల్ డిస్టర్బెన్సెస్. ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఐ ట్రీటెడ్ మై సెల్ఫ్
ఒకటే రూల్ అవుట్ చేసుకుంటూ వెళుతూ నన్ను కనుక హాస్పిటల్లో పెట్టారే, హాస్పిటల్కి వెళ్దాం హాస్పిటల్లో పెడితే నన్ను ఐసీయూలో పెట్టేసేవారు. మిమ్మల్ని వెళ్ళొద్దు హాస్పిటల్స్కి అని ఐఎమ్ నాట్ అగైనెస్ట్. నేను డాక్టర్స్ డాటర్, నేను ఇంట్లోనే డాక్టర్లు ఉన్నారు, నాట్ అగైనెస్ట్. బట్ నేను చెబితే నా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతాయేమో హాస్పిటల్కి తీసుకెళ్తే అని చెప్పి ఆ చిత్రహింసలు ఎవరు పడతారని చెప్పి నేను ఐ ట్రైడ్ దిస్ మెథడ్ ఫర్ దిస్ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే వేర్ ఐ వెంట్ రాంగ్. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లు చూసి అవి చూసి ఇవి చూసి ఐ స్టార్టెడ్ టేకింగ్ దిస్ వీటి ఏమంటారు, సబ్జా గింజలు ఏమంటారు, నాట్ ఫ్లాక్స్ సీడ్స్, ఓకే. అవి ఏంటి అంటే మార్నింగ్ లేచి ఓవర్ నైట్ నానబెట్టుకుని తాగాలి. షియా సీడ్స్, ఆ షియా సీడ్స్ అయితే దర్జాగా లేవటం, నీళ్ళు అన్నీ వేసేసుకోవటం, ఇలా అంటాం, తాగేయటం చేశాను. దానివల్ల అవి వాటర్ అంతా అబ్జర్వ్ చేసేస్తాయట. సరిగా వాటర్ తీసుకొని అవి సోక్ అవ్వాలి ఓవర్ నైట్. ఆ పచ్చివి నేను తాగేయటంతో అది ఏమైందంటే ఇట్ లీడ్స్ టు కాన్స్టిపేషన్. వాటర్ అంతా లాగేసి డీహైడ్రేట్ అయిపోయి బ్రెయిన్ డిస్టర్బ్ అయింది. దట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ మేడ్. దయచేసి ఆ మిస్టేక్ మీరు చేయకండి. అయినా అసలు ఈ వయసులో అయితే షియా సీడ్స్, గాడిద గుడ్లు చేయకండి. అసలు ఎక్స్పెరిమెంట్స్ వద్దు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. మన వాళ్ళు పూర్వీకులు ఎలా బతికారో ట్రై చేయండి. కొంచెం మినిమం ట్రయల్ అంతే. టైం లేదు మనకి జీవితంలో. మన కోసం అంటూ టైము లేదంటే ఇక వేస్ట్ కదా. మన కోసం మనమే టైం లేదు అని అనుకుంటే ఇట్స్ వేస్ట్. ఇది మీకు ఏదన్నా కొంచెం హెల్ప్ అవుతుందేమోనని ఐ జస్ట్ మేడ్ ఇట్ వీడియో. దట్స్ ఇట్. ట్రై చేయండి. అందుకే 60 సంవత్సరాల తర్వాత వనప్రస్థానికి వెళ్ళిపోమని, వనవాసం చేయమని చెప్పటం లేదు నేను. దోస్ డేస్ ఆర్ ఆ రోజుల్లో కాబట్టి. ఇప్పుడు అలా అసలు వనాలు ఎక్కడ ఉన్నాయి? వనాలు లేవు, పాటలు లేవు. వనప్రస్థం, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. ఎనీవే, కొంచెం మన లైఫ్ని సిస్టమేటిక్గా డూ లాట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, బ్రీదింగ్ ఎక్సర్సైజ్, drink lots of water and juices, eat lots of fruits, vegetables, and a systematic life. That's it. That's all. Bye.